అవసరం కాంగ్రెస్ కి లేదని చెప్పి బొత్స ఇప్పటివరకు మీడియాతో మాట్లాడారు. అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, కొంతకాలంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు. దంతులూరి కృష్ణతో సంబంధాలు ఉన్నాయన్నారు, ఆయన ఎవరో భానుతో సంబంధాలు ఉన్నాయన్నారు, ఆయన ఎవరో పరిటాల రవి చనిపోయి చాలా సంవత్సరం అయింది, ఆయనతో కూడా ఆయన హత్యతో కూడా సంబంధాలు ఉన్నాయన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక రౌడీగానో కుట్రదారుడుగానో చిత్రీకరించిన తరువాత, ఆయన పలుకుబడిని తగ్గిన తరువాత ఆయన్ని బంధించాలని ఒక నీచమైన ఆలోచన కుట్ర తెలుగుదేశం కాంగ్రెస్ సిబిఐ చేస్తున్న ఈ క్రమంలో సాయంత్రానికి అరెస్ట్ చేస్తారా? నిజంగా అరెస్ట్ చేస్తే చాలా చిత్రమైనటువంటి విషయమే. ఈనాడు ఆంధ్రజ్యోతి పాపం వారికి చాలా నిరాశ కలుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా కుట్రపూరితమైన వాతావరణంలో జరుగుతున్నటువంటి కార్యక్రమం అనేది మరీ 17 సార్లు చెప్పవలసిన అవసరం లేదు. కానీ నేను ఒక్కటే అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అందుబాటులో లేకుండా పోయాడు. ప్రజల మధ్య నిరంతరం తిరుగుతున్నటువంటి వ్యక్తి. ఖచ్చితంగా ఎన్నికల సమయంలోనే విచారణ జరపాలని నిర్ణయించుకున్నది సిబిఐ కాంగ్రెస్ ఆదేశం మేరకని మనం చేస్తున్నా. ఖచ్చితంగా షెడ్యూల్ ప్రారంభమైన తరువాత, నిమ్మగడ్డ ప్రసాద్ని అరెస్ట్ చేసిన తర్వాత ఆ రోజునే మంత్రిని అరెస్ట్ చేయాలి, జగన్మోహన్ రెడ్డిని ఎన్నికల మధ్యలోనే పిలవాలి, ఇక్కడే ఆయన్ని బంధించకపోయినా కనీసం చుట్టూ తిప్పాలి, ప్రజల మధ్యకు తిరగనీయకోకుండా ఆపాలనేటువంటి ఒక విష ప్రయత్నం చేస్తున్నారని మనం చేస్తున్నా. నేను ఒకటే మనవి చేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్లకోకుండా మీరు ఆపే విషయాన్ని ఖచ్చితంగా ప్రజలు గమనిస్తారు. ఇది కూడా నేను చాలా వివరంగా మీకు చెప్పదలుచుకున్నా. ఏది జరిగినా ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అభిమానులకి మనవి చేస్తున్నా, అధైర్యపడవలసిన అవసరం లేదు. ఏది జరిగినా, ఏ కుట్ర చేసినా దాన్ని మీ అందరి సహకారం సహాయాలతో ఎదుర్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వసన్నద్ధమై ఉన్నది. నిరుత్సాహపడవద్దు, ధైర్యంగా ఎదుర్కొని తప్పనిసరిగా విజయం చేకూరే విధంగా ముందుకు సాగుతాం రాజకీయాల్లో అని మనవి చేస్తూ, ఏ విధమైనటువంటి ఆ ధైర్యాన్ని పొందవద్దని సవినయంగా కార్యకర్తలకు మీ ద్వారా వివరిస్తూ ఉన్నా. వాడు అడిగింది ఒక్క విషయం చెప్తున్నా, మొన్నటిదాకా మంత్రుల్ని అరెస్ట్ చేయలేదని నేననడమే కాదు, ఈ కేసు యొక్క నేచర్ ప్రకారం 26 జీవోలు పిట్రోకో అయితే ఖచ్చితంగా ఆ 26 జీవోలు ఇష్యూ చేసినటువంటి ప్రభుత్వ అధికారులు అలాగే ఆ మంత్రుల మీద నేరారోపణ చేయవలసిందే.